ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తోందా ఈ ప్రపంచాన్ని? అట్లాగే కల్వకుంట్ల కవిత గారు రాజకీయంగా ఆమె గ్రహణం వీడడంతో ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మరి బంగారం వెండి రేట్లేంటి? ఇటువైపు కుప్పగూలుతున్న స్టాక్ మార్కెట్లేంటి? ఇట్లా మానవ జీవితాన్ని శాసిస్తున్న అనేక సమస్యలతో పాటు ఈ యొక్క యుద్ధ భయం ఈ ప్రపంచాన్ని ఎటువైపు నడిపిస్తుంది? ఇట్లాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనతో ఉన్నారు జ్యోతిష తపస్వి డాక్టర్ నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు. మరి వారిని అడిగి మన జీవితంలో ఈ రాబోయే కాలం ఈ గ్రహాలు ఎవరితో ఆడుకుంటాయి, ఏం చేస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? మీరు ఎలా ఉన్నారు? అద్భుతం గురుగారు, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు అద్భుతం గురుగారు. సో ఏంటి గురుగారు, ఏం జరుగుతోంది ప్రపంచంలో? మీరు చెప్పారు కరెక్ట్గా 2 నెలల క్రితం మనం చేసిన ఎపిసోడ్లోనే చెప్పారు, రాబోయే యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోబోతున్నారు, లక్షల మంది చనిపోబోతున్నారు కూడా చెప్పారు. అప్పుడు ఎవరు నమ్మలా, అదేంటి భాస్కర్ శర్మ ఇలా చెప్తారు అనుకున్నారు. కానీ ఈరోజు పశ్చిమాసియా ఎంత భయానక స్థితిలో ఉందో మీరు చూస్తున్నారు. ఏం జరగబోతుంది గురుగారు? అప్పుడు మీరు అన్నట్టు 2 నెలల ముందు జనవరి అనుకుంటండి, కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే, ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల యందు అతిచార వక్రగతులతోటి సంచారం చేయడం వల్ల పంచాంగ సరళి వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథంలో, మనం ఏ గ్రంథంలో ఉందో కూడా చెప్పాలి. కరెక్ట్. ఆ గ్రంథంలో 7 కోట్ల పీనుగులు లేస్తాయి భూమి మీద అని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అదే మాటని మీరు తమ్నైల్లో కూడా అదే పెట్టారు, ఇంతమందికి ఇలా. అయితే అంతమంది ఎలా ఇదవుతారు అనేటువంటి సందర్భాన్ని మనం చూసుకున్నప్పుడు, అయితే యుద్ధ భయం వల్లే ఇలాంటివి జరుగుతాయండి. కాబట్టి యుద్ధం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, లేదా ఆ తర్వాతి స్థానాల్లో ప్రకృతికి సంబంధించినటువంటివి ఏవైనా ఉంటాయి అంటే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, కానీ ఎక్కువగా యుద్ధ భీతి అటువంటివే ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. దానిలో భాగంగానే అది మొదలైనది. ఈ మొదలైనటువంటిది మాత్రం ఇప్పటితో ఆగే పరిస్థితులు ఉండవు. ఇది అనేక రకాలుగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది, అనేక రకాల గొడవలకి. అందులోనూ ఈ పంచగ్రహ కూటమి ప్రభావం కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకనే చెప్పాం, ఇప్పుడు చూడండి జరిగే యుద్ధం అంతా గాల్లోనే జరుగుతుంది. ఇప్పుడు గతంలో పంచగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలో కూడా మనం కుంభరాశిలోనే, వాయుతత్వ రాశిలోనే ఈ పంచగ్రహ కూటమి రవి కుజ రాహువుల యొక్క విస్ఫోటనం అనేటువంటిది వాయుతత్వ రాశిలోనే జరుగుతోంది. అందుకని వాయువు అంటే ఈ గాలికి సంబంధించినటువంటి వాటిల్లోనే కొంత ఏదైనా ఈ ప్రజలు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రవి కుంభ సంక్రమణం జరిగింది, రవి కుంభ సంక్రమణం జరిగింది. కుంభమందే కుజుడున్నారు, కుంభమందే రాహు ఉన్నారు. ఏ 3 గ్రహాలు అయితే కలవకూడదో, ఏ 3 గ్రహాలు కలిపితే విస్ఫోటనం ఏర్పడుతుందో ఆ 3 గ్రహాల యొక్క కలయిక వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశి యందు ఏర్పడింది. అందుకనే గాల్లో కొట్టుకుంటున్నారు దేవుడా ఈ రకమైనటువంటి పరిస్థితులు. అలాగే ఈ పరిస్థితులు మనం ఎందుకు చెప్పవలసి వచ్చింది? సాధారణ జాతకాలు వేరు, అంటే ఏదైనా ఒక గ్రహం మారినప్పుడు ఇండివిజువల్గా మారే పరిస్థితులు వేరు. కొన్ని సంహితా గ్రంథాలు ఉంటాయి, బృహత్ సంహిత, నారద సంహిత, వశిష్ఠ సంహితాది గ్రంథాలు. కొన్ని సంహితా గ్రంథాల్లో ఒక పరివేషాలు ఏర్పడితే ఏమిటి, గ్రహణాలు ఏర్పడితే ఏమిటి, లేకపోతే కూటములు ఏర్పడితే ఏమిటి, ఇటువంటివన్నీ కూడా అందులో చెప్పడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకుని మనం ఈ భారతదేశానికో దేశ కాలమానాలకో దానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా చెప్తూ ఉంటాం. గురుగారు, ఇప్పుడు అందరికి ప్రపంచంలో ఉన్న ఆందోళన ఏంటంటే యుద్ధ ఆందోళన. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందండి? ఇప్పుడు రాదు. 3వ ప్రపంచ యుద్ధానికి ఇంకా చాలా సమయం ఉన్నది. అయితే ఇంటర్మీడియట్గా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే భవిష్యత్తులో ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వస్తాయి. అవునా? ఎందుకంటే వాడు ప్రత్యేకించి చెప్పాడు, పరాజితో నామ సంవత్సరః, అవును, పరాభవ నామ సంవత్సరము అనేటువంటిది రాజులకి పరాభవాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పరాభవం కలుగుతుంది, అంటే వాళ్ళు యుద్ధంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సాధారణంగా గతంలో కూడా ఈ మాట మనం చెప్పుకున్నాం. అందుకనే ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులు ప్రత్యేకించి యుద్ధాలకి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళంతటా వాళ్ళు. అది దాని ప్రభావం ఉంటుంది. అంటే అందులోనూ ఈ గురుడి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ సంవత్సరంలో రాహు యొక్క మార్పు కూడా జరుగుతోంది. సంవత్సరం డిసెంబర్ నెలలో రాహు మకరంలోకి వస్తూ ఉన్నారు.
సో ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ని కలగజేస్తాయి. అంతేనా? కొంతకాలం పాటు గురు రాహువులు సమసప్తక స్థానాల్లో ఉండబోతున్నారు. గురుని యొక్క దృష్టి శని మీద పడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా చాలా విశేషంగా మార్పులు కలగజేస్తాయి. మరి మన దేశం పరిస్థితి ఏంటి గురుగారు? అంటే మన ఆర్థిక పరిస్థితి కానీ మన భద్రత ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా దీన్ని? మనకి ఇబ్బంది ఏమీ లేదు. జనరల్గా ఏంటంటే భారతదేశము అనేటువంటి దానికి అంత ప్రభావం ఏమి ఉండదు. కానీ భారతదేశం కూడా ఈ యుద్ధాలకి సహకారాన్ని అందించవలసినటువంటి పరిస్థితి కానీ లేదా కొన్ని వాటిల్లో పాల్గొనవలసినటువంటి పరిస్థితులు కానీ రావచ్చును. ఓకే, ఇది మాత్రం జరుగుతుంది. అవునా? సరే, మరి మన ఈ బంగారం వెండి పరిస్థితి ఏంటి గురుగారు? ఇవి ఇంకా పైకి అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నాయి, పైకి లేస్తూనే ఉన్నాయి. ఈ బంగారం వెండి గురించినటువంటి స్పెషల్ రీసెర్చ్ దాన్ని అంటే మాకు తెలిసిన విషయం ఏంటి అంటే గురుగారు, ఈ గ్రహములకి సంబంధించినటువంటి మార్పుల ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి బంగారం ధరలు మారట్లేదు. ఓకే, వెండి కానీ బంగారం కానీ జింక్ లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి రాగి ఇటువంటివన్నీ ఉన్నాయి. సరే, వీటి మీద స్టాక్ మార్కెట్లో గతంలో కొంతకాలంలో అంటే మనం కూడా మాట్లాడుకున్నాం. అవును, గురుడు యజన కీర్తి గృహకాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు కాబట్టి ఆ గురువు అతిచారాల్లో వక్రాల్లో ఉన్నప్పుడు ఈ బంగారం ఒడిదుడుకులు అవి మనం గమనిస్తూ ఉన్నాం. కానీ అనుకోని విధంగా మొన్న బంగారం రేట్లు పడిపోయాయి, వెండి రేట్లు పడిపోయాయి. అవును, మరి అప్పుడు ఏ విధమైన గ్రహ మార్పు లేదు. లేదు. చాలా కాలంగా ఉన్నటువంటి అనాలిసిస్ను బట్టి చూసినప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ బంగారం మార్పుకి వెండి మార్పుకి గ్రహాల మార్పుకి ఏ విధమైన సంబంధము లేదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఓకే, ప్రత్యేకించి దీని మీద అవగాహనను కూడా చాలా వరకు మేము కలిగిస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ థీసిస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏదైనా ఒకటి సక్సెస్ అయింది అనుకోండి, మనం 10 మందికి చెప్పాలి. ఏదైనా ఫెయిల్ అయినప్పుడు కూడా మనం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. సో ఈ బంగారం రేట్లు జ్యోతిష్యాన్ని బట్టి ఉండడం లేదు. ఒకవేళ అలా ఉంటే 2004కి ముందు ఇవే గ్రహాలు ఉన్నాయి, 2004 తర్వాత ఇవే గ్రహాలు ఉన్నాయి, 2004 తర్వాత గ్రహాల మూమెంట్లో ఏ విధమైన మార్పు లేదు. మరి 2004కి కాసు 2000 ఉంటే ఇప్పుడు 2 లక్షలు ఎందుకు వచ్చింది, లేదా 1,50,000 ఎందుకు వచ్చింది? సో ఇది తప్పు. ఈ జ్యోతిష్యపరంగా బంగారం రేట్లు వెండి రేట్లు మారతాయి అనేటువంటి జరుగుతున్న ప్రచారాన్ని మనం ఖండించవలసిందే. అటువంటిది లేదు. ఒకవేళ ఉంది, ఏదైనా ఒక శాస్త్రమందు ఒక గ్రంథంలోనూ ఇది ఉంది అని చెప్తే ఆ ప్రమాణాన్ని అందరికీ చూపించగలిగితే కూడా చాలా బాగుంటుంది. అంటే కేవలం ఇదే నా అనాలిసిస్ అన్నది కాకుండా పలానా గ్రహం పలానా నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ బంగారం ఇంత రేటు పెరుగుతుంది, భారతదేశంలోనే పెరుగుతుందా, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందా, లేకపోతే ఇంకో ప్రాంతాల్లో పెరుగుతుందా, ఇవన్నీ ఏదైనా థీసిస్ లాగా ఒక బోర్డు మీద ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కూడా మేము వెళ్ళి వాళ్ళని అభినందించడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు వెండి బంగారం, మరి ఈ ధాతువులకి గ్రహాలకి ఉన్న సంబంధం ఏమిటి అంటే బంగారానికి కారకుడు గురుడు. అంటే మన భూమి మీద బంగారం ఏర్పడడానికి కారణం గురుడు, మన భూమి మీద వెండి ఏర్పడడానికి కారణం చంద్రుడు, మన భూమి లోపల ఐరన్ ఉండడానికి కారణం శనేశ్వరుడు, మన భూమి లోపల రాగి ఉండడానికి కారణం రాహువు. ఈ కారణాల ప్రకారంగానే గ్రహాలను చూడాలి తప్పితే ఈ రేట్లకి గ్రహాల యొక్క మార్పుకి ఏ విధమైన సంబంధం లేదు. ఒకవేళ ఉంది అంటే మొన్న ఎందుకు పడిపోయాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. రైట్. సో ఇది శాస్త్ర ప్రామాణికంగా చూడాలి కాబట్టి గొప్పగా చెప్పారు, సంతోషం. అసలు ఇప్పుడు కొనాలా వద్దా, కొంటే ఎవరు కొనాలి ఎవరు కొనకూడదు అదేమన్నా ఉందండి? ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ జాతకాల్లో కొంతమందికి మనం గతంలో కూడా చాలా సార్లు ఈ మాట బంగారం పడదు చాలా మంది. ఈ బంగారం పడేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. వారి జాతకాలను బట్టి వెళ్ళాలి తప్పితే పలానా నక్షత్రం వాళ్ళకి పడుతుంది అనేటువంటిది మనం చెప్పకూడదు. మిస్గైడెన్స్ అవుతుంది, మనం రాంగ్ గైడెన్స్ ఇచ్చినట్టు. కాబట్టి పలానా లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకి పలానా గ్రహస్థితి వల్ల రాబోయేటువంటి కాలంలో ఈ దశలు నడుస్తున్నాయి, వీడికి గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మొన్న నాకు ఒక ఆయన ఫోన్ చేశారు, మేము భూమి మీద పెట్టడానికి లేదన్నారు, బంగారం మీద పెట్టడానికి లేదన్నారు, మరి మేము డబ్బు సంపాదించుకునేది ఎందుకు, మేము ఏదో ఒకటి చేసుకోవాలి కదా. భార్యాభర్తలు ఇద్దరికీ లేదండి, మీరు కావాలంటే గతంలో చెక్ చేసుకోండి అని చెప్పాను. ఆయన అన్నాడు, నిజమేనండి, నా పేరు మీద 4-5 ఇళ్ళు కొన్నాను, 4-5 అమ్మేశాను, ల్యాండ్ మీద ఏదో వ్యాపారం చేశాను, అది సక్సెస్ అవ్వలేదు, ఇంకా బంగారం కొన్నాను, అంత బంగారం 5 కేజీల బంగారం అమ్మేశాను, మరి నిజమే మీరు చెప్పేది, కానీ మరి ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు నేను ఒకటే అన్నాను, మీరు డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఫిక్స్డ్ డిపాజిటే చేసుకోవాలి, లేదు ఎక్సెస్గా డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా దాచుకుని కాలానుగుణంగా దాన్ని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళాలి తప్పితే కాలంతో మనకి సంబంధం లేకుండా పలానాది రాంగ్గా ఇన్వెస్ట్ చేస్తే ఈ డబ్బు పోతుంది,
ప్రశాంతత పోతుంది. ఓకే. కాబట్టి ఇది పూర్తిగా జాతకానికి సంబంధించిన విషయం. రైట్. వారి జాతకాన్ని బట్టే వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అన్నది చెప్పొచ్చు. ఓకే. అంటే మీరు పర్సనల్గా మాట్లాడితే తప్ప చెప్పలేము. చెప్పలేము, ఇండివిజువల్ గానే తప్ప జనరల్ గా రాదు. ఓకే. సో బంగారం కొనాలి అంటే జాతక రీత్యా కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. అవును. ఇంకోటి అసలు ఇప్పుడు ఈ బయర్స్ మార్కెటా సెల్లర్స్ మార్కెటా అని తెలిస్తే బాగుండేది. అది చెప్పొచ్చా అండి? అది ఏమన్నా అది కూడా మనం కష్టం. రైట్. ఇప్పుడు బంగారం రేటు చాలా హైలో ఉంది కాబట్టి ఎవరైనా వెండి వైపు వెళ్ళాలనుకుంటే వాళ్ళకేం సలహా చెప్తారు? నేను అదే అన్నాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మీరు ఏది కొనుక్కోవద్దు. అంటే పలానా వెండి మీద ఇప్పుడు గతంలో చాలా మంది అలాగే వెండి 4 లక్షలు ఉన్నప్పుడు కొనుక్కుని బాగా ఇబ్బంది 2కి వచ్చేసినప్పుడు అమ్ముకున్నా, లేదా 2 ఉన్నప్పుడు కొనుక్కుని 4 కొన్నప్పుడు అమ్మినా వాళ్ళకి ఎవరు డబ్బు ఇవ్వలేదు. 2 లక్షలు వెండి ఉండగా కొన్నారు, 4 ఉండగా వెళ్ళి కొన్నప్పుడు మీకు డబ్బు ఇవ్వము, దానికి సరిపడా వెండి ఇస్తామన్నారు. వెండికి డబ్బు ఇవ్వాల. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనద్దు. మీకు డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పెడితే పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి జాతకం ప్రకారంగా. తప్పితేనో అనవసరంగా వీటి మీద పెట్టుబడులు పెట్టడం అన్నది తప్పు. స్టాక్ మార్కెట్ ఇప్పుడు చాలా తీవ్రమైన ఒడిదొడుకులకు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, ఆగాలా, దీని పరిస్థితి ఏంటి అసలు? నేను దీనికి బెస్ట్ సలహా ఏం చెప్తాను అంటే, రాజద్రోహం చచోరత్వం స్త్రీదోషం నిధిదర్శనం అనర్ధ్వా పాదకం కర్మ జ్ఞాతమప్య ప్రకాశయేత్ అన్నారు. అంటే కొన్ని విషయాలని జాతకం ప్రకారంగా మనం చెప్పకూడదు. దానివల్ల ఏమవుతుంది? అనర్ధ్వా పాదకం కర్మ జ్ఞాతమప్య ప్రకాశయేత్. కొన్ని అనర్థాలు వస్తాయి. ఇప్పుడు నన్ను ఫోన్ చేసి, ఏమండి నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా నెగ్గుతుందా, వీళ్ళు నెగ్గుతారా, అలాంటివి జాతకాల పరంగా తెలియదు బాబు. అది వాళ్ళ పూర్తిగా ఇండివిజువల్గా సంబంధించినటువంటి. అదేంటంటే ఇండియాకి వరల్డ్ కప్ వచ్చే యోగం ఉందా లేదా మీకు తెలుస్తుంది కదా, అలా ఎలా చెప్పగలుగుతారు? కష్టము. అలాగే జూదంలో ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే, ఇటు నుండి వెళ్ళేటువంటి కార్లు, అటు నుండి వచ్చేటువంటి కార్లు ఈవెన్ నెంబర్ వస్తే నాకు ఇంత, ఆడ్ నెంబర్ వస్తే ఇంత కింద జూదం కడతా ఉంటారు. లేదు వేరే రకంగా జూదాలు ఆడుతూ ఉంటారు. ఇందులో ఒకళ్ళు నెగ్గుతారు, ఒకళ్ళు నెగ్గరని చెప్పడం చాలా కష్టము. జాతక పరంగా అది దొరకదు. అలాగే రాజకీయాల్లో కూడా అంతే. ఫలానా వాడు నెగ్గుతాడని చెప్పడం కూడా చాలా కష్టం జ్యోతిష్యం పరంగా. నేను అది చాలా సార్లు చెప్పాను. అలాగే ఈ స్టాక్ మార్కెట్ల మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా పూర్తిగా వ్యక్తిగతంగానే ఉంటాయి. పలానా ఉదాహరణకి ఒక వ్యక్తికి 20 నుండి 25 ఏళ్ల వరకు మంచి దశ నడిస్తే డబ్బు సంపాదించుకుని వాడికి 40 నుండి 50 ఏళ్ల మధ్యలో విపరీతమైనటువంటి యోగ దశ ఉంటే, లేదో రాబోయేటువంటి కాలంలో విపరీతమైన యోగ దశ ఉంటే, వీడి వాళ్ళ మట్టి కొనుక్కున్నా అది బంగారం అవుతుంది. ఈ మట్టి దాచిపెట్టుకున్నా అది బంగారం అవుతుంది. ఇది కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయము. కానీ ఈ స్టాక్ మార్కెట్లు లేదా ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవచ్చును. ఈ ఆర్థిక వ్యవస్థ మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం యుద్ధాలు కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎగుమతులు దిగుమతుల విషయంలో కొన్ని మార్పులు కనబడుతూ ఉన్నాయి. కొన్ని దేశాలు మన దగ్గర నుండి అతిగా కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది, ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళ నుండి దిగుమతి చేసుకునేటువంటి వాటిని మనం ఆపేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రభావం ఉంటుంది, చాలా ఉంటుంది. సో సూపర్. రైట్ గురుగారు, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు తరచూ జైళ్ళ పాలు అవుతుంటారు, చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఎదుర్కొంటుంటారు కదా, లైక్ కవిత గారి లాగా. ఇది నరదృష్టే కారణమా? దీన్ని వీళ్ళు ఎట్లా పోగొట్టుకుంటారు? ఇక రహస్య పూజలు అలాంటివి ఏమైనా చేస్తారా వీళ్ళు? సాధారణంగా పబ్లిక్ లైఫ్ అనుభవించేటువంటి వాళ్ళందరి మీద కూడా నరదృష్టి ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి ఎవరిదైనా పెళ్లి జరిగింది, ఉదాహరణకి మొన్న పెళ్లి జరిగింది, వాళ్ళ మీద అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో కొంత మాటలు పట్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం పెళ్లికి ఎందుకు అంతమందిని పిలుస్తాము, ప్రతి ఒక్కళ్ళ చేత అక్షంతలు ఎందుకు వేయించుకుంటాము, ఫలానా వాళ్ళు దీర్ఘ సుమంగళి భవ అని 1కి 100 మంది దీవిస్తే అది జరుగుతుంది అని అర్థం. 1కి 100 మంది తిట్టుకుంటూ ఉంటే వాడికి ఆ నెగటివిటీ ఖచ్చితంగా తగులుతూ ఉంటుంది. కాబట్టి జాతకాలకి అతీతంగా కొంచెం ఈ సమాజంలో పేరున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ నరదృష్టి ప్రభావం ఉంటుంది. అయితే దీనికి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అంత పర్సనల్ గానే చేసుకోవాలి, రహస్యంగా. ఎందుకు అది బహిర్గతం అయిపోతే, ఉదాహరణకి ఎవరైనా కావాలని చెడు చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, అందుకని నవగోప్యో మనీషిణ అన్నారు. అంటే 9 రకాలైనటువంటి వాటిని గుప్తంగా ఉంచాలి. ఆయుర్దాయం ఒకటి, తర్వాత ఏమో మనం చేసేటువంటి పూజ ఒకటి, ఇలా కొన్ని రకాలైన ఔషధ సంగమం, దానం మానాభిమానస్య నవగోప్యో మనీషిణ అన్నాడు.
కాబట్టి కొన్ని గోప్యంగా ఉండాలి. మనం ఏ దేవతా ఉపాసన చేస్తున్నాము, ఏ మందులు వాడుతున్నాము, మన సక్సెస్ సీక్రెట్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు. అందుకని ఇవన్నీ గోప్యంగా ఉంచాలి. అలాగే మనం ఏదైనా పబ్లిక్ లైఫ్లో ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కామన్గా నరదృష్టి ఉంటుంది. అందుకనే బాగా ఉన్నతంగా ఎదుగుతూ ఉండేటువంటి వాడికి సడన్గా ఏదో అవాంతరం వస్తుంది. దానికి కారణం కూడా నరదృష్టి అవుతుంది. దాని నుండి తప్పించుకోవాలి అంటే ఫస్ట్ అసలు వాళ్ళ జాతకంలో ఏ దశలు నడుస్తున్నాయి, టైం ఎలా ఉన్నది. ఎందుకంటే మీకు ఏదైనా టైం బాగాలేనప్పుడే మనకి చూడండి 2 రకాలుగా ఉంటుంది. దశ బాగున్నంతసేపు దిశ ఏమీ చేయదు. అంటే మన జాతకంలో దశ బాగున్నంతసేపు వాస్తు కూడా ఎఫెక్ట్ చూపించదు. ఒకవేళ చెడు వాస్తుగా ఉంటే, ఉదాహరణకి నాకు తెలిసిన ఒక ఆయన మొన్న లాటరీ వేసాడు. ఒక వైన్ షాప్ ఒకటి వచ్చింది. దానికి ఒకటే కిటికీ ఉంటుంది, అర కిటికీయే ఉంటుంది. దానికి ఏం వాస్తుందని రోజు లక్షల్లో అమ్ముతున్నాడు ఆయన. దశ బాగుంటే దిశ ఏవి చేయదు, వాస్తు ప్రభావం ఉండదు. మనం అనుకుంటాం వాస్తు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఎదుగుతూ ఉన్నప్పుడు అందరి దృష్టిలోనూ ఉన్నప్పుడు ఆ దృష్టి దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరూ చేస్తారు. పైకి మేము నమ్మమని కొంతమంది చెప్పినా వాళ్ళందరూ కూడా దీని పట్ల జాగ్రత్త పడుతూ ఉన్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్స్ప్లోజర్ బయటికి చేయరు, వాళ్ళు కొంత లోపలే వాళ్ళు దాచుకుంటారు. రైట్. ఇంతకుముందే మనం కవిత గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఆమె గ్రహస్థితి ఎలా ఉంది గురుగారు ఇప్పుడు? అంటే ఇంత ఒక్కసారిగా గేమ్ చేంజర్ లాగా మారిపోయారు కదా, ఏంటి ఇప్పుడు ఎలాంటి గ్రహస్థితి నడుస్తుంటారు? దశాక్షుద్రము అంటారు. అంటే చాలా కాలంగా నడుస్తూ ఉన్నటువంటి ఒక దశ మారేటువంటి సమయము, దాన్ని దశాక్షుద్రం అంటారు. ఉదాహరణకి ఏదైనా మీరు దూర ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక భారీ మలుపు వచ్చింది అనుకోండి, ఆ మలుపు దగ్గర ఎటువంటి వాడైనా సరే నెమ్మదిగా వెళ్ళవలసిందే. ఒకవేళ నెమ్మదిగా వెళ్లకుండా మనం అంతే స్పీడ్గా వెళితే ఖచ్చితంగా అక్కడితోటి లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే ఆమె జాతకంలో కూడా దశాక్షుద్రం నడుస్తూ ఉన్నది. ఆ దశ అనంతరం కొత్త దశ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది ఒక మలుపు. ఆ మలుపులో జరిగినటువంటి సంఘటనలు అది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉండొచ్చు. అదే నడిచింది. ఇప్పుడు ఆ మలుపు దాటిపోతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు మలుపులు జాగ్రత్తగా తీసుకున్నారు కాబట్టి రాబోయేటువంటి కాలం బాగానే ఉంటుంది. అద్భుతం. సో ముందే మనం చెప్పుకున్నట్టు కాశీ యాత్ర మీ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఏప్రిల్ నెలలో 9 రోజుల పాటు జరగబోతుంది. సో ఏంటి ఈ యాత్ర మరొకసారి మన ప్రేక్షకులకి? తప్పనిసరిగా ఇందులో చాలా మందికి పాపం చాలా సందేహాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇది మరొకసారి చాలా మంది వయసు పైబడినటువంటి వాళ్ళు మాకు అందరికి లోయర్ బర్తులు దొరుకుతాయి లేదా అన్న దాని దగ్గర నుండి ప్రశ్నలు ప్రారంభం చేస్తూ ఉన్నారు. చక్కగా శ్రీనివాస్ గారు ఒక కోచ్ బుక్ చేశారు. కాశీ హైదరాబాద్ నుండే బుక్ చేశారు. అందులో కొన్నే లోయర్ సీట్లు ఉంటాయి. ఉన్నటువంటి వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ వాళ్ళ పేరుతో నిమిత్తం లేకుండా అందరికీ లోయర్ ఇస్తారు. కొంచెం సర్దుకునేటువంటి వాళ్ళు పైకి వెళుతూ ఉంటారు. కాశీ క్షేత్రంలో మనం 6 ఉదయాన్నే ఉంటాం. 6 నుండి 15 వరకు 9 రాత్రుల పాటు మనం అక్కడ ఉంటాం. అన్నీ తిరుగుతాం. కాశీలో ఏవైతే కాశీ ఖండంలో చెప్పబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, గొప్ప విచిత్రం ఏంటంటే ఇప్పుడు నాలాంటి కాశీ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది కొన్ని స్పాట్స్ పెడతారు అక్కడ. ఇంటూ మార్కో లేకపోతే ఏదో ఒక గుర్తు పెట్టి అక్కడ వదిలేస్తారు. అంటే ఏంటి, కాశీ ఖండంలో దీని గురించిన ప్రస్తావన ఉన్నది. దాన్ని ఏంటంటే ఒక వ్యూ పాయింట్ లాగా పెడుతున్నారు అక్కడ. సో అది చాలా గొప్ప విషయము. సో అటువంటి కాశీ ఖండంలో చెప్పినటువంటివన్నీ మనం తిరుగుతాము. తిరిగి ఉదయం ఇవాళ మనం ఎక్కడికైతే వెళ్ళబోతున్నామో దాని గురించి ఇలాగే చెప్పుకుంటాం. చెప్పుకుని ఉదయం పలహారం అయిన తర్వాత ఉదయం చాలా మంది దీని గురించి అడుగుతున్నారు, అభిషేకానికి ఎలా రావాలి, మళ్ళీ దానికి ఏమైనా డబ్బులు కట్టాలా? ప్రతి చోట డబ్బులు ప్రసక్తి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇంకొక ఆయన అడిగారు, ఏమంటే ఇంత డబ్బు వీళ్ళకి కడుతున్నాం కదా, మేము ఇంకేమైనా డబ్బు తెచ్చుకోవాలా? కాశీలో బెనారస్ ఫ్యాక్టరీయే ఉన్నది, శారీస్ ఫ్యాక్టరీయే ఉన్నది. ఆడవాళ్ళకి అది స్వర్గధామం. వాళ్ళు అసలు బతకనివ్వరు మిమ్మల్ని. ఎందుకంటే వీధి మొత్తంలో అలా చీరలు అలా పరిచేసి వాళ్ళు అంత పట్టు చీరల దగ్గర నుండి అన్నీ అమ్ముతూనే ఉంటారు. కాబట్టి అది మీ ఇష్టం. తప్పితే ఇంక ఇండివిజువల్గా మనం ఖర్చు పెట్టుకున్న దాని గురించి చెప్పలేం. కానీ మిగతావన్నీ కూడా మనం చక్కగా ధర్మబద్ధంగా ఇవాళ మనం వెళ్ళేటువంటి దాన్ని ప్రవచన రూపంలో చెప్పుకుంటాం. పలానా ప్రాంతం ఇవాళ చూస్తామని చెప్పుకుంటాం. భోజనం చేసి నిదానంగా బయలుదేరి వెళతాం. రాగలిగినటువంటి వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు, లేకపోతే అక్కడే ఉండి అన్ని వింటూ ఉంటారు. ఏదైనా అలా వెళుతూ ఉంటుంది 9 రోజులు కాశీలోనే. చాలా మందికి ఇంకా చాలా డౌట్లు ఏంటంటే వెస్టర్న్ టాయిలెట్ ఉంటుందా, ఇట్లాంటి చాలా పెద్ద ఖచ్చితంగా. ఎందుకంటే రూమ్స్ విషయంలో మీరే ఏర్పాటు చేశారు, అద్భుతమైన రూమ్స్.
ఆయన శ్రీనివాస్ గారు చాలా గొప్ప ఇదేం చేశారంటే ఒక ఒక పెద్ద హోటల్ లాంటిది బుక్ చేశారు. అది ఘాటుకు దగ్గరగా ఉండేటువంటిది, అవును లిఫ్ట్ ఉండేటువంటిది, వెస్ట్రన్ టాయిలెట్ ఉండేటువంటిది, ఏసీ రూమ్స్ అన్నీ చాలా పకడ్బందీగా వారు బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి సందేహం అక్కర్లేదు. రైట్. మళ్ళొక్కసారి అసలు కాశీ యాత్ర ఎందుకు చేయాలి? మన కాశ్యాంత మరణాన్ముక్తి అన్నాం కదా, సో ఎందుకు చేయాలనేది చాలా మందిలో ఒక అవును. ఇందాక మన ఏదో చిన్న కామెంట్ కూడా నేను చూశాను. అచ్చా. కాశీ యాత్ర అసలు నిజమే మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు చెయ్యాలి, చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది జీవితం. నిజంగా ఏమంటే అన్నం తింటే ఉపయోగం ఏముంటుంది అనుకునేటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అబ్బా మంచి పోలిక. అన్నం తిన్నవాడికి తెలుస్తుంది దాని నుండి వచ్చే శక్తి, అందులో దాని తర్వాత మనం చేయగలిగేటువంటి విషయాలు. మనం కాశీ లాంటి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి తెలియకుండానే బోళ్ళంతమంది ఋషులు, బోళ్ళంతమంది మునులు, బోళ్ళంతమంది దేవతలు మనల్ని తాకుతూ లేదా వాళ్ళ పైనుండి వచ్చినటువంటి గాలి మనకి తగులుతూ మనం ముందుకు వెళుతూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం వేరు, వెళ్ళక మునుపు జీవితం వేరు. కారణం ఏంటి అంటే కాశీ పొలిమేరల్లో ఆగిపోతాయి మీరు చేసిన పాపాలు. పొలిమేరల్లో ఆగిపోతాయి. వాడు మళ్ళీ ఎదురు చూస్తాయి పాపాలు. మళ్ళీ మా యజమాని ఎప్పుడు వస్తాడు, వాడిని ఎప్పుడు పట్టుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటాయి. కాశీలో చేసేటువంటి పాపాలు అన్నవి అంటే కాశీలో అసలు పాపపుణ్యాలు లెక్కే ఉండదు. చిత్రగుప్తుడికి కనబడవు, రాయలే. కొన్ని కోట్ల మయూర గణాలు, కొన్ని కోట్ల శివగణాలు, కొన్ని కోట్ల గణపతులు, వాళ్ళు బోళ్ళంతమంది అక్కడ మూషిక గణాలు వీళ్ళందరూ ఉంటారు కాశీలో. అటువంటి వాళ్ళ స్పర్శ మనకి తగిలింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక మహానుభావుడు మనకి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆయన చేసిన తపశ్శక్తితో ఆయన చేసినటువంటిది ఏదో మన ఇంట్లోకి వస్తుంది. అందుకనే చాలామంది స్వామీజీలని, పీఠాధిపతులని వారిని అలా ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు? వారి యొక్క శక్తి మనకు వస్తుందని. అలాగే మనం కాశీ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రానికి ఉండేటువంటి ఆ శక్తి మనకి అంటుకుని మన జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి. చాలామంది అంటే కాశీలో చాలామంది ఎలా వచ్చారంటే, నా జీవితంలో నేను ఇంక చేసేదేం లేదు, కాశీలో వచ్చి గంగలో దూకేద్దాం అనుకున్నాను నేను, కాశీలో పోతే ఇంక మళ్ళీ మనం పుట్టక్కర్లేదు అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయ్యో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. ఒక వ్యక్తి మాకు తగిలాడు, నేను పలానా ప్రాంతం నుండి వచ్చానండి, నేను పడే టార్చర్ భరించలేక కాశీలో గంగలో మునిగిపోదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మైండ్లో మార్పు వచ్చింది. ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఈ జీవితం పొందడం చాలా గొప్ప విషయం, ఇంత ఆరోగ్యంగా నేను ఉన్నాను, అనారోగ్యంతో అంతమంది ఉన్నారు, నాకు వచ్చిన సమస్య పెద్ద సమస్యే కాదని అనిపించేలాగా నా మనసు మారిందండి. నేను ఇప్పుడు ఇలా చేసుకోవట్లేదు, కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు కాశీలో ఉందాం అనుకున్నాను. నేను తెచ్చుకుని డబ్బులు అయిపోయి కాశీలో తినడానికి లోటు ఉండదు, అవసరమైతే ఘాట్లలో పడుకుంటారు, ఆ పడుకున్న వాడిని లేపి మరీ అన్నం పెడుతూ ఉంటారు, తినడానికి ఉండడానికి కాశీలో లోటు ఉండదు, కాబట్టి నా దగ్గర డబ్బులు అయిపోయారని నేను కాశీలో ఉన్నానండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మాకు. కాబట్టి అటువంటి క్షేత్రానికి వెళ్ళడం అనేటువంటిది పూర్వజన్మ. ఈ ప్రశ్న అడగకూడదు ఎవరు, అంత పురాతన ఆది క్షేత్రాన్ని గురించి అడగకూడదు, బట్ అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు అడిగారు ఏమనంటే, సరే మేము వెళ్తున్నాం కదా, ఫ్లైట్ వేసుకొని ట్రైన్ వేసుకొని వెళ్తున్నాం వస్తున్నాం, దర్శనం రెగ్యులర్గా చేసుకుంటున్నాం, నిట్టెల ఫణభాస్కర శర్మ గారితోనే నేను ఎందుకు వెళ్ళాలి, మీ గురించి తెలియని వాళ్ళు అడిగే ప్రశ్న, దానికి ఏం చెప్తాం మనం? నేను చెప్పాను, కాశీని మీరు చూసేటువంటి విధానం వేరు, నేను చూసే విధానం వేరు. ఇప్పుడు ఉదాహరణకి బాగా క్రికెట్ తెలిసి ఆడినటువంటి వ్యక్తి ఓ గ్రౌండ్ని చూశాడు అనుకోండి, వాడికి ఒక ఐడియా వస్తుంది, అంటే పిచ్ డ్రైగా ఉంది, లేకపోతేనేమో ఇలా ఉంది, బాల్ ఇలా టర్న్ అవుతుంది, అలా టర్న్. మామూలుగా క్రికెట్ చూసేటువంటి వాడికి ఏంటి, మామూలు క్రికెట్ స్టేడియం లాగానే కనబడుతుంది. అలాగా దేనినైనా ఒక ఇంపార్టెన్స్ తెలియాలి అంటే ఒకటి దానిలో బాగా నిష్ణాత పొందినటువంటి వాడు, లేదా దాన్ని అనుభవించినటువంటి వాడు, లేదా దాన్ని దగ్గర నుండి చూసి ఆ వ్యగ్రతను బట్టి దాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవడో ఒకడు ఉండాలి. నేను కాశీ పిచ్చవాడిని, నాలాంటి పిచ్చాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి పిచ్చాళ్ళందరికీ పెద్ద పిచ్చవాడు ఎవడంటే ఉన్మత్త శేఖరుడు అన్నారు, శివుడికి ఒక నామం. పిచ్చవాళ్ళలో కలదా అందరికన్నా పెద్ద పిచ్చవాడు అని చెప్పి ఉన్మత్త శేఖరుడు అన్నాడు. అంత కాశీ పిచ్చ మాకు. మేము కాశీ చూసే విధానం వేరు, మిగతా వాళ్ళు చూసేటువంటి విధానం వేరు. తప్పన్నాం, కానీ వాళ్ళు కొన్ని మాత్రమే టచ్ చేయగలుగుతారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఆ కాశీ ఖండంలో ఉన్న ప్రతి దాన్ని మనం టచ్ చేసి చూపించగలుగుతాం. ఏమిటి నాకు దానిలో వచ్చే ఆనందం ఏంటంటే ఉండదు, వాళ్ళ ద్వారా నేను ఇంకోసారి చూడగలిగేటువంటి స్థితి కలుగుతుంది, మరలా ఇంకోసారి అక్కడికి వెళ్ళేటువంటి భాగ్యం ఉంటుంది.
ఏదైనా ఒక విషయాన్ని ఇంకొకటికి చెప్పామనుకోండి, వాడు రేపొద్దున కొన్ని వందల మందికి చెప్తాడు. ఆ 100 మందికి చెప్పినటువంటి ఫలితంలో కొంత పార్ట్ భగవంతుడు నాకు వేస్తాడు. ఉమ్, అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు మనం ఒకడికి సాయం చేసాము, అవును. ఈ సహాయం ఎవరు బాబు నువ్వు 10 మందికి చేయరా అంటే, ఉమ్, ఇప్పుడు కనీసం ఒక్కడికి చేసిన నా మాట విని కర్త కారయిత చైవ ప్రేరకాశ్చానుమోదక, వాడిని నేను ప్రేరేపించాను, అందుకని నాకు వాడు చేసే పుణ్యంలో భగవంతుడు కొంత ఇస్తాడు. ఉమ్. అంతే స్వార్థం, అంతకు మించే. ఇంత గొప్ప స్వార్థం ఎక్కడ చూడలే. చాలా మందికి ఉండి ఇంకొక సందేహం ఏంటంటే, సరే మీతో వస్తున్నామంటే చక్కగా తిప్పి చూపిస్తారు, బ్రహ్మాండం, మాకు కాశీ గురించి ఇక జీవితంలో ఎప్పుడు వినని కనని చూస్తామనేది ఒక నిశ్చితాభిప్రాయం. అలాగే ఇప్పుడు వంశాభివృద్ధి ఆగిపోయి కానీ ఇంట్లో వరస మరణాలు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు ఈ పితృదోషాలు ఏవైతే అంటుతాయో వాళ్ళకి ఎలాంటి మీ ఆధ్వర్యంలో ఎలాంటి ప్రత్యేక పరిహారం ప్రత్యేకించి కాశీలో కొంత ఇవి చేసేటువంటి నిష్ణాతులు ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఒకే సినిమాలో హీరో వాడే, విలను వాడే, హీరోయిన్ వాడే, అలాగా అన్ని పనులు మనం చేయలేము, చేయకూడదు కూడా. కొంతమంది కొన్ని వాళ్ళు ఉన్నారు. అలాగే వీటికి కాశీలో కొంత ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్తాం. పలానా ఘాట్లో పలానా ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలనుకుంటున్నారు, దీనికి విశేషమైన దేవాలయం ఇంకోటి ఏమైనా ఉందా, ఓకే, అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ చేస్తూ సూపర్. అలా మనం ఒక దారిని చూపించగలుగుతాం. కరెక్ట్. సో మీ ఆధ్వర్యంలో అంటే నిజంగా అచ్చమైన స్వచ్ఛమైన అంటే మంచి నిష్ణాతులు ఉంటారు మీ ఆధ్వర్యంలో జరిగితే. అద్భుతం, అద్భుతం. ఇంకొకటి చాలా మంది అడుగుతుంది ఏంటంటే, విపరీతమైన కాల్స్ అండి, మామూలుగా రావట్లే కాల్స్. అయితే మీరు 50 మంది 60 మందికి ఎందుకు పరిమితం చేస్తున్నారు, ఇదేం అన్యాయం అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ఇక్కడ మనం వాళ్ళని కాపాడాలి కదండి. ఇప్పుడు ఉదాహరణకి మనల్ని నమ్ముకుని వస్తూ ఉంటారు పాపం, వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ మందిని మనం భరాయించలేం, అంత శక్తి మన దగ్గర ఉండకపోవచ్చు. అందువల్ల అందుకనే అన్నాను, మనం ఇప్పుడు కొంతమందిని తీసుకెళ్దాం, మరలా జూలై ఆ ప్రాంతంలో జ్యేష్ఠ మాసంలో కొంతమందిని తీసుకెళ్దాం. సో అలా తీసుకెళ్తూ ఉందాం అని చెప్పాను. ఎక్కువ మందిని మనం ఇది చేయలేం. మీరు ప్యాకేజ్ కూడా చాలా తక్కువ పెట్టారు, ఎందుకట్లా అంటే సరిపోతుందా? మీరు చాలా మంది అన్నారు ఏంటంటే ఇంత తక్కువ పెట్టారు, నిజంగా వాళ్ళే అడుగుతున్నారు. ప్రయాణం మీరే అంటున్నారు, భోజనం వసతులు మీరే అంటున్నారు, అన్నీ చక్కటి మీరు చెప్పేవి వింటుంటే ఏసీ రూములు అంటున్నారు, మంచి లాడ్జ్ అంటున్నారు, ప్రయాణం మీదే, భోజనం మరి అన్ని మనమే. అంటే ఇందులో మనం ఏదైనా వ్యాపారం చేస్తే లాభాపేక్ష చూసుకోవాలి. ఇందులో మనం చేసేది ఏంటంటే మన హిందూ ధర్మానికి సంబంధించి పలానా క్షేత్ర సందర్శనం ఇంతమంది చేత మనం చేయిస్తున్నాము, అదే గొప్ప విషయం భగవంతుడి దృష్టిలో. అందులో మనకి మిగలవలసిందంటూ ఏది ఉండదు. అంతమందిని మేము ఉన్నాం అనుకోండి, ప్రతి సంవత్సరం ఏదో ఒక కుటుంబాన్ని మేమే దారి ఖర్చులు పెట్టి తీసుకెళ్తూ ఉంటాం కాశీ. ఒక కుటుంబాన్ని మనం కాశీ, వాళ్ళేం లేని వాళ్ళు అయి ఉండరు, మళ్ళా వెళ్ళగలిగిన వాళ్ళే అయినప్పటికీ కూడా నేను పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటాను. కారణం ఏంటి అంటే ఆ పుణ్యం మనకు వస్తుంది. అది పెద్ద విపరీతమైన ఖర్చు, అందుకనే వీళ్ళకి పెట్టినటువంటిది కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీరు మిగతా వాళ్ళకి చూస్తే 3 రోజులకి 4 రోజులకి ఇంత డబ్బు తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ మనం అక్కడ 9 రాత్రులు ఉంటున్నాం. 9 రాత్రులు అక్కడ ఉండడానికి స్టే, భోజనము, టిఫిను, మళ్ళీ సాయంత్రం భోజనము, ఇవన్నీ మనం ఏర్పాటు చేసి, ఇవి కాక కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేటువంటి వస్తువులు, ఏవో బహుమానాలు, ఏదో ఒకటి అక్కడ జరిగేటువంటి అన్ని కూడా అందులోనే. అవి కాక గొప్పది ఏంటంటే మీ నోటి వెంట కాశీఖండం వినే భాగ్యం 9 రోజుల పాటు. ఇది అసలైన పార్ట్ అండి, నిజంగా ఇదే అదృష్టం. వాళ్ళు ₹1,00,000 ఇచ్చినా కూడా తక్కువే నా దృష్టిలో. కాశీఖండం ఎక్కడ చెప్పను, అవును, ఎవరైనా రేరు అడిగితే చెప్తూ ఉంటాను కదా. మొత్తం అక్కడ కాశీఖండం అంతా మనం కవర్ చేస్తాం 9 రోజులు. వండర్ఫుల్ గురుగారు, థ్యాంక్ యూ. సో మా వాళ్ళు ఇక ఫిక్స్ అయిపోయారు, చాలా ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాయి, ఇంకా అయిపోతున్నాయి. రైట్, ఫైనల్గా వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? తప్పకుండా, ఇది ఇప్పుడు లిమిటెడ్ మెంబర్స్నే తీసుకెళ్తున్నందుకు ఏం బాధపడవలసిన అవసరం లేదు. మరలా మనం జ్యేష్ఠ మాసంలో కాశీ క్షేత్రానికి వెళతాం, అప్పుడు మరలా ఎక్కువ మందిని తీసుకెళ్తాం. సూపర్. రైట్ గురుగారు, ఈ మధ్య హార్ట్ అటాక్లు చాలా ఎక్కువ అవుతున్నాయి గురుగారు, ఏంటి దీనికి ఏమన్నా గ్రహ సంచారం, గ్రహదోష ప్రభావాలు అట్లా ఏమైనా ఉన్నాయి? గ్రహ ప్రభావం కాదండి, ఇది ఎక్కువగా కరోనా వచ్చి తగ్గిన తర్వాత దానివల్ల ఏర్పడినటువంటి ప్రభావము, తర్వాత తిండి మార్పు, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో వచ్చేటటువంటి మార్పులు అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడ్డటువంటి జీవన విధానము, కష్టపడేటువంటి జీవన సరళి లేకపోవడము, అలాగే ఎక్కువ మానసికమైనటువంటి టెన్షన్స్ ఉండడము, ఇవన్నీ కూడా ఒక మనిషిని ఏం చేస్తున్నాయంటే కృంగదీసేస్తున్నాయి.
ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ మానసికంగా ఫిట్గా ఉండడానికి ఎవడో ప్రయత్నం భలే చేయట్లేదు. చెప్పారు. అవును. ఇప్పుడు కొంతమంది చూడండి, ఒకటి చాలా లావుగా ఉన్న వాడికి ఏమి అనారోగ్యం ఉండదు, వాడు అవును. 80 ఏళ్ళు బతుకుతాడు, ఎందుకంటే అవును. వాడు మానసికంగా చాలా ఆనందంగా ఉన్నాడు. అది. సో ఈ మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మానసిక అనారోగ్యం ఎందుకు ఏర్పడుతోంది అంటే అత్యాశ వల్ల ఏర్పడుతుంది. బా గొప్ప మాట చెప్పారు. ఒక మనిషి తనకి కావలసినటువంటి దానికన్నా అతిగా ఆశించడము లేదా ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడము, Correct. ఇటువంటివి ఈ కలియుగంలో అదే అన్నాడు. యుగ ప్రభావం కూడా ఏం చెప్పాడు అంటే రాను రాను ఆయుర్దాయం తగ్గిపోతుంది, ప్రజలందరూ కూడా పిట్టల్లా రాలిపోతూ ఉంటారు, ఎక్కువ ఆయుర్దాయం ఉండదు, ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదని ఆయన చెప్పడం జరిగింది. ఓకే. అందులో ఈ ఆయుష్ గండాల్ని జాతకంలో పసిగట్లేమో ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. చెప్తారా మరి, మీరు చెప్పారా? చెప్తాం ఖచ్చితంగా. జాతకంలో పలానా ఈ టైంలో బాగాలేదు గ్రహస్థితి, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని జాతకంలో చెప్తూ ఉంటాం. ఓకే. కొంతమంది దాటగలుగుతారు, ఏదైనా దైవాధీనమే. ఓకే. ఇప్పుడు అప్పుల ఊబిలో చెప్పుకున్న వాళ్ళకి మీరు ఏమన్నా సంజీవిని లాంటి ఏమన్నా శాంతి పరిహారం ఏమన్నా చెప్తారా? అంటే ఇందులోనండి వారి ఇండివిజువల్ జాతకాలే చాలా ప్రధానమండి. ఓకే. అప్పుల బాధ తగ్గాలి అంటే మీకు చెప్పుకున్న మన కాశీ లాంటి క్షేత్రంలో రుణవిమోచనేశ్వరుడు ఆయన అభిషేకాలు జరిపించుకోవడం అని, తప్పితే ఏదైనా రుణ విమోచన అంగారక స్తోత్రం అని లేదా రుణ విమోచనాన్ని కలిగించేటువంటి హోమాదులు చేసుకోవడం అని, ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా విశేషమైనటువంటివి. అయితే వాళ్ళ జాతకం కూడా ముఖ్యము. ఇది అందరికీ మనం చెప్పేటువంటి పరిహారం కాదు, ఇండివిజువల్ గా మాత్రం ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది. పలానా కాలం ఇంతకాలం వరకు మీకు రుణ బాధలు ఉన్నాయి, దీని తర్వాత తగ్గిపోతాయి, ఆ దశ బాగుంటే ఇలా జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఓకే. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, కోట్లు సంపాదించే వాళ్ళకు కూడా మనశ్శాంతి లేదు అని. అది గ్రహ ప్రభావమా లేదంటే వాస్తు ప్రభావమా గురుగారు? మీకు దీంట్లో 2-3 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. జాతక దోషమా? జాతక దోషాదులు ఉంటాయి, ఎక్కువ నరదృష్టి ప్రభావం ఉంటుంది. అవునా? దృష్టి దోషాలే ఎక్కువ. మనం అనుకుంటాం చాలా వరకు, ఏమంటే ఇప్పుడు మన బాడీలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అవును. ఏమైపోతుంది, అబ్బో కళ్ళు తిరిగిందంటే బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందో, బీపీ పెరిగిపోయిందో, ఇవన్నీ అనుకుంటాం. కానీ నీళ్లు తాగకపోవడం వల్ల కూడా డిహైడ్రేషన్ వచ్చి కళ్ళు అంటే ఈ చిన్న కారణం మన ఎవరికి తెలియదు. అలాగే ఈ జాతక దోషాదులు వాస్తు దోషాదులు పట్టించుకుంటారు కానీ మీ మీద జరిగేటువంటి చెడు ప్రభావాలు దృష్టి దోషాదులను ఎవరు పట్టించుకోరు. అది చాలా ముఖ్యము ఇప్పుడున్నటువంటి కాలంలో. దీనికి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి, దాని తీవ్రతను బట్టి దాన్ని తీసేసేటువంటి విధానం ఉంటుంది. అప్పటి వరకు ఎదుగుతూ ఉండేటువంటి వాడు సడన్ గా కుప్పకూలిపోతూ ఉండడము, సడన్ గా వాడికి ఇబ్బందులు రావడము, కుటుంబంలో సమస్యలు రావడము, కలహాలు రావడము, లేదా జరిగేది సరిగ్గా జరగకపోవడం, ఇటువంటివన్నీ దృష్టి దోషాలకి సంబంధించినటువంటి విషయం. తీసేస్తారా? మీ దగ్గరికి వస్తే తీసేస్తారా? మనం దాని తీవ్రతని చూడొచ్చు. ఓకే. ఉదాహరణకి వాళ్ళ జాతకంలో దాని తీవ్రత, దాన్ని పిశాచ బాధ కింద చెప్తాం. వాళ్ళ జాతకంలో అది ఎంత తీవ్రతతోటి ఉంది, వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తాం. అంటే అది ఒక ఆరా ఉంటుందండి ఒక మనిషి చుట్టూ, అది పాజిటివ్ గా ఉందో నెగిటివ్ గా ఉందో చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది మీరు చెప్తారు కదా, చెప్పచ్చు, మీరు చెప్తారు, మీరు పరిహారం చేస్తారు. ఎందుకంటే మా వాళ్ళకి అదే కావాలి, మీ ఆధ్వర్యంలో జరగాలి, ఏది జరిగినా చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఆ నరఘోషని దానికి ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి, ప్రత్యేకమైన సూక్తాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా తగ్గిస్తాయి. ఓకే. ఇక సంతానలేమి అతిపెద్ద సమస్య. మరి వీళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించాలి, ఏ దేవుడిని ఆరాధించాలి? ఇప్పుడు నిన్న మన దగ్గరే జాతకానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ మగాయన దాంట్లో జాతకంలో ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆ అమ్మాయి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నది, నవాంశ చక్రమందు కొంత సర్పశాపం ఉన్నది, ఇటువంటివన్నీ ఉన్నాయి. అయితే వారికి వివాహమైన తర్వాత కొంతకాలం పాటు సంతానోత్పత్తికి సంబంధించిన దశ నడిచింది. ఓకే. కానీ అందులో సంతతి కలగల. నేను అప్పుడు అడిగాను, ఏమ్మా మీరు పెళ్ళయిన తర్వాత సంతానాన్ని కందాం అనుకోలేదా, వాయిదా వేసుకున్నారా అని అంటే, అవునండి మేము కొంచెం చదువు రీత్యా ఉద్యోగం రీత్యా వాయిదా వేసుకుందాం అనుకున్నాం అన్నాను. అది అక్కడ ఏంటంటే కొంత భగవంతుడు ఒక టైం పీరియడ్ ఇస్తాడు, ఆ టైం పీరియడ్లో మనం ముందుకు వెళ్ళకపోతే ఆ తర్వాత ఆ టైం రాదు. మీ ట్రైన్ టైంకి వచ్చేసింది, అది వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ అది ఎప్పటికి వస్తుంది? అంతే కదా. అలాగే దీనికి జాతకంలో ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ టైం దాటిపోతే సంతానోత్పత్తి కలగదు. లేదు
దాటిపోయిన తర్వాత కూడా మనం ట్రైన్ క్యాచ్ చేయొచ్చు. అవును. కాకపోతే కొంత వ్యయ ప్రయాసలు పడవలసి ఉంటుంది. ఉమ్, అలాగే దీనికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. అందుకని అటువంటి వాటికి వరకు వెళ్లకుండా ఉమ్, మన టైము ఎలా ఉన్నది ఏంటి అనుకుని వివాహానంతరం కొంతమంది జాతకంలో ఆలస్య సంతానం ఉంటుంది. ఓకే. సో అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. కొద్ది దోషాలన్నీ కూడా ఆలస్యంగా కలగడం వల్ల బ్యాలెన్స్ అయిపోతాయి. ఓకే. కానీ ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఓకే. ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చి తీయించేసుకున్న వాళ్ళు, అవును. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇక నిలవదు. రాదు. అవును. నిలవదు, నిలవదు. అవును. అబార్షన్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు లేదా ఇలా అనేక రకాలుగా ఇది పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఆ ప్రాయశ్చిత్త కర్మలన్నీ చేసుకుని ఆ తశ్శాంతులు చేసుకుంటే సంతానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతోషం, సంతోషం. చాలామంది. అట్లాగే ఫైనల్గా మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అన్నీ మాట్లాడుతున్నావు కానీ ఉగాది రాశిఫలాల సంగతి ఏంటి అని ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఉన్నాయి, బ్రహ్మాండంగా రాబోతున్నాయి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ప్రతిరోజు ఉగాది రాశిఫలాలు మీ అందరికీ ఉంటాయి మన ఛానల్లో, ఖచ్చితంగా చూడండి. సో గురుగారు, ఫైనల్గా ఈ ఉగాది పరాభవ నామ సంవత్సరం రాబోయే ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది బ్రీఫ్గా? మెయిన్గా ఏంటంటే ఇది ప్రత్యేకించి ప్రజలకి చెడు ప్రభావం తక్కువగా ఉంటుంది. అచ్చా. పరిపాలించేటువంటి వాళ్ళకి కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి రాజులు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ లేదా అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే. వారి జాతకాలని అనుసరించి ముందుకు వెళ్ళడం ద్వారా ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ద్వాదశ రాశులు సుఖమైన వాళ్ళకేమి? అది ఇందులో పుట్టిన వాళ్ళే కదా ఎవరైనా. అచ్చా. కాబట్టి వాళ్ళ జాతకాలు చూపించుకుంటే కొంచెం ఏదైనా వాళ్ళకి అటు ఇటుగా ఉన్నా మనం ఏదైనా పరిహారం చేసుకోవచ్చు. రైట్. మీ రాబోయే రాశి ఫలాల గురించి చెప్పండి మళ్ళీ. తప్పకుండా అదే తప్పకుండా మన ఉగాది రాశి ఫలితాలు నేనే అదే మీకు ఇస్తాను, ఖచ్చితంగా అది వేద్దరు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది కదా షడ్రసోపేతమైన ఇంటర్వ్యూ అంటే. అలా గురుగారు 360 డిగ్రీస్లో అన్ని సమస్యల గురించి అద్భుతమైన పరిష్కారం చూపించారు. సో ఇక ఉగాది రాశి ఫలాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.